2022 జూన్లో నాకు చాలా మేజర్ హెడ్ ఇంజరీ అయిందండి. బండి మీద నుంచి నేను ఎగిరి పడ్డాను. అప్పుడు ఆ రోజు నేను బాగానే ఉన్నాను. 5 మినిట్స్ అయితే కాన్షియస్గా లేను, ఇంటికి వెళ్ళిపోయాను. ఆ నెక్స్ట్ డే నుంచి నాకు కళ్ళు తిరిగిపోవటం, తల తిరిగిపోవటం, మనిషి హెల్ప్ లేకుండా నేను ఉండగలిగేదాన్ని కాదు, ఇంబ్యాలెన్స్ అయిపోయేదాన్ని. అప్పుడు నాకు సిటీ స్కాన్ చేయించారు. సిటీ స్కాన్ అంతా నార్మల్, మెడిసిన్స్ వాడిన తగ్గలేదు. కానీ ఇంట్లో ఎంఆర్ఐ స్కాన్ చేయిద్దామన్నారు. అప్పుడు నేనైతే ఒకటే నమ్మకంతో ఉన్నాను, సండే ఎప్పుడు వస్తుందా, నేను చర్చికి వెళ్ళాలి, ముందు పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకోవాలి, అప్పుడు నాకు తగ్గుతుంది. పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకున్న తర్వాతే నేను ఎంఆర్ఐ స్కాన్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యి చర్చికి వచ్చి పాస్టర్ గారితో ప్రేయర్ చేయించుకుని నేను స్కాన్కి వెళ్ళానండి. నా స్కాన్ అంతా నార్మల్గా ఉంది. అదంతా ఆ ప్రాబ్లం కూడా గ్రాడ్యువల్గా తగ్గిపోయింది. అప్పుడే నా లైఫ్ గురించి నేను ఆలోచించుకున్నానండి. అది చాలా మేజర్ ఇంజరీ అండి. ఎగిరి పడ్డాను నేను, అయినా నాకు చిన్న స్క్రాచ్ లేదు, ప్రాబ్లం లేదు. దేవా ఏంటయ్యా నాకు నీ ఇంత కాపుదల, ఎందుకయ్యా నన్ను ఇంత రక్షించి నాకు ఆయుష్ ఇచ్చావని నేను ఆలోచించుకుంటే నాకు అప్పుడు ఒక్కటే అర్థమైందండి. నా జీవితం అంతా నాకు అప్పుడు అర్థమైంది. నేను అంత ఏలూరు నుంచి నేను ఇక్కడికి వస్తున్నానండి, ఎంతో ఆశతో దేవుడి కోసం వస్తున్నాను. పాస్టర్ గారి వాక్యం ద్వారా, వర్షిప్ ద్వారా నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను. దేవుడు నాకు మేలులు చేస్తున్నారు. దీనికి అంతటికీ కారణం ఈ క్రైస్ట్ టెంపుల్ పాస్టర్ గారు.